నిజంగా మానవ సమాజం అంటే ప్రపంచం ఏ మూలకున్నా ఎక్కడున్నా మానవ సమూహం ఉంది. భారతదేశానికి అనేకమైన వందల ఏళ్ల సంవత్సరాల చరిత్ర కూడా ఉన్నది. కానీ ప్రపంచంలో ఇతర దేశాలలో ఉన్నటువంటి హక్కుల పట్ల చైతన్యం మన భారతదేశంలో లేకపోయింది. సున్న మేమే కనిపెట్టినాం, అది మేమే కనిపెట్టినాం, ఇది మేమే కనిపెట్టినాం, భారతదేశానికి మేమే మోడలు, మేమే గైడు, మేమే ఉపాధ్యాయులం అని చెప్పుకునేటటువంటి భారతదేశంలో హక్కుల పట్ల, ప్రజల హక్కుల కోసము ఉద్యమాలు చాలా తక్కువ జరిగినాయి అనేటటువంటిది నా భావన. ఎందుకు అదంటే ఇదే రైట్ టు సమాచారం హక్కు అనేటటువంటిది ఏదైతుందో మొట్టమొదటిసారిగా 1766లో యూరోప్లో వచ్చింది. స్విట్జర్లాండ్లో మొట్టమొదటి దేశం అది. అంటే 1766లో అక్కడ వాళ్ళు సాధించుకున్నటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టము భారతదేశంలో 2005లో వచ్చింది. అంటే దాదాపు 235 సంవత్సరాలు మన భారతదేశం ఉన్నటువంటి ప్రజలము, క్రాంతికారులము, చైతన్యవంతులము, ఇంకేదో చేసినటువంటి మహానుభావులు అందరం కూడా 2005లో కన్ను తెరవడం జరిగింది. అంటే హక్కుల పట్ల బేసిక్ గా మనమే ఎక్కడో కొద్దిగా వెనకడుగులో ఉన్నామనేటటువంటిది మన భావన. అయినా అప్పుడు వచ్చింది కాదు, ఇప్పుడు చేయకూడదు అంటే సరైనది కాదు. దాదాపు ఈ రోజుకు భారతదేశంలో 139 దేశాలల్లా ఈ రైట్ టు యాక్ట్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ 139 దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ భారతదేశం కూడా ఆ లిస్టులో ఉంది. అంటే మనం ఇవాళ 8వ స్థానంలో మనం ఉన్నాం. తక్కువ సమయంలో చట్టాన్ని అమలు చేసుకున్నప్పటికీ మనం 8వ స్థానానికి వచ్చిన మనం ప్రపంచంలోనంటే మన చైతన్యవంతులమైనటువంటి భావన. ఎందుకు చైతన్యం అంటే చాలా మంది యాక్టివిస్టులు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగా ఈ యాక్టు ఇంత ముందుకు పోతుంది ఈ రోజు కూడా. కానీ ఏదైనా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఏ చట్టమైనా, ఏ పథకమైనా, ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమం ఏదైనా అది ముందుకు పోవాలి, ప్రజలకు అది ఫ్రూట్ఫుల్, ఆ ఫలాలు అందాలి అంటే ప్రభుత్వము ముందుకు ఒక అడుగేసి భాగస్వామ్యం తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఒక ఎన్జిఓస్గా, ఒక వ్యక్తిగా, ప్రభుత్వ బాధ్యత లేనటువంటి వాళ్ళం, అంటే ప్రభుత్వ అవకాశాలలో లేనటువంటి వాళ్ళం, అవకాశం ఇన్ ద సెన్స్ ఉద్యోగం. నీకు ఉద్యోగం అంటే ఒక ఎంఆర్ఓనో, కలెక్టర్గానో, ఆర్డీఓగానో, ఎస్పీగానో ఒక బాధ్యతాయుతమైనటువంటిది ఉంటే ఎంతో చేయడానికి వీలవుతుంది. ఒక వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా, ఒక సంస్థగా అది సాధ్యం కాదు. ఇవల్ల ఒక ప్యారలల్ పిల్లల ఉద్యమంలో ఎంవి ఫౌండేషన్ అనేది దాదాపు ఒక 10 సంవత్సరాల కాలంలో మొత్తం దేశంలోనే, భారతదేశం మొత్తం అగెనెస్ట్ గ్లోబల్ మార్చ్ అనేటటువంటి సంస్థలో ఒక ఆర్గనైజేషన్ ఒక ర్యాలీ తీసిందా అంటే ప్రపంచవ్యాప్త ర్యాలీలో కూడా ఎంవి ఫౌండేషన్ అనేది పిల్లల హక్కుల పట్ల చాలా పనిచేసింది. చాలా మార్పులు వచ్చినాయి. వేల మంది పిల్లలు బయటకు వచ్చిండ్రు, వేల కుటుంబాలు మారినాయి, వేల వ్యక్తులకు చేయూతనిచ్చిండ్రు. ఇంకా చాలా మంది వారి ఒక మదర్ ఆర్గనైజేషన్ గానే ఉంటూ చిన్న చిన్న ఎన్జిఓస్కి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఎంతో చైతన్యంగా ముందుకు పోయినటువంటి కార్యక్రమాలు చేసిండ్రు 10 సంవత్సరాలు. ఈ రోజుకు ఆ సంస్థ పనిచేస్తూనే ఉంది. ఒక మదర్ ఆర్గనైజేషన్గా, ఒక మోడల్గా, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఎంత చేసినా అది తక్కువే. మన ఇంట్లో మన కుటుంబాన్ని కనుక మనం బ్యారేజ్ చేసుకుంటే మన ఇంట్లో ఉండే చిన్న కొడుకు కొనుక్కునే వస్తువులు చాలా లిమిటెడ్గానే ఉంటాయి. వాడు మహా అంటే రోజుకు 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెడితే వాని శక్తి గంతే. అదే ఆ ఇంట్లో ఉండే పెద్ద మనిషి తండ్రి ఖర్చు పెట్టదలుచుకుంటే ఆ మొత్తం వారం రోజులు పండుగనే చేయగలడు. అట్లాగనే ప్రభుత్వాలు అనేటివి బాధ్యతాయుతమైనవి. ప్రజల ద్వారా సేకరించినటువంటి డబ్బులు కానీ, ఇతరత్ర వస్తున్నటువంటి నిధులను కానీ సరి అయిన పాలనలో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉంటుంది. అందుకనే ఆ ప్రభుత్వం జవాబుదారిగా ఉండాలనేది నేను చెప్పబోయే కార్యక్రమం. అట్లాగనే ఇవాళ మరి మహేష్ బండా గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని నేనైతే ఆశిస్తున్నా. నేను కూడా ఒక స్వాప్నికుని, ఒక కలలుగానే వాటి. నేనేం కలగంటున్నా అంటే నేను గతంలో పనిచేసినటువంటి సంస్థలు అంటే మామిడిపూడి వెంకటరయ్య ఫౌండేషన్ బాల కార్మికులు కానీ, దళిత మానవ హక్కుల సంఘం అనేటటువంటి సాక్షి హ్యూమన్ రైట్స్ కానీ 10 సంవత్సరాలు నేను దాంట్లో ఉన్నా. అది కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పనిచేసింది. ఇది కూడా కనీసం ఈ జాన్ అనేటటువంటి సంస్థ 10 ఏళ్ళు పనిచేస్తే ఒక గట్టి దక్కనివ్వగలదు ఈ రాష్ట్రంలో నేనైతే విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి దృష్టి లేకపోతే
ఇది ఇవాళ వచ్చి రేపే పోతే దానికి ప్రయోజనం లేదు. అందుకనే బండగారి ఆశయాలు కానీ బండగారిలో ఉన్నటువంటి టీములు కానీ దీన్ని ఎంతో కొంత ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను పోతుందని కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చి ఇంత ఖర్చు పెట్టి ఇంత సమయాన్ని ఖర్చు తర్వాత, కానీ సమయం అనేది చాలా విలువైంది. ఈరోజు ఈ సమయం కూడా వెచ్చించి ఇంత దూరం వచ్చిరంటే నేను ఖచ్చితంగా 10 అంటున్నా. మరి అన్నగారు ఇంకొక 5 ఏళ్ళు యాడ్ చేసి ఒక 15 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను కోరుకుంటూ, మరి అట్లాగే మిత్రులారా, ఇందాక సమాచార హక్కు చట్టం ఏదైతే ఈ గత 2 సంవత్సరాలలో మరి ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, వాళ్ళ కమిషన్ను ఎన్నిక చేయకపోవడం వల్ల దాదాపు 17 నుంచి 18 వేల కేసులు పెండింగ్ ఉన్నాయి. వాటన్నింటి కూడా డాటా తీసి ఆ పనిలో నిమగ్నమై ఉన్నాము. ఈ చేస్తున్నటువంటి క్రమంలో ఈ గత 2 నెలలే, నేను వచ్చేది 3వ నెల స్టార్ట్ ఈ సంస్థలో జాయిన్ అయిపోయి యాజ్ ఏ కమిషనర్గా. మరి ఇందులోనే దాదాపు ఒక 4 జిల్లాలు కూడా విజిట్ చేయడం జరిగింది, అందరం సభ్యులం. సో మేము ఇక్కడ గమనించింది ఏంటంటే చాలా కేసులు పెండింగ్ ఉండడానికి కారణము, మనం ఒక చిన్న మాట అడుగుతున్నటువంటి సమాచారం ఏదైతుందో మిత్రులు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి యాక్టివిస్టులు. ఎట్లా అంటే మనం అడుగుతుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మున్సిపాలిటీని తీసుకుంటే ఆ గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీలో కలిసింది, వీళ్ళు అడుగుతున్నది ఆ సమాచారం. ఆ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఎంతమంది టెక్స్లు కట్టారు, ఎంతమంది ఇంకా టెక్స్లు పెండింగ్ ఉన్నాయి, ఈ టెక్స్లు కట్టకపోతే మీరేం చర్యలు తీసుకున్నారు, ఆ చర్యలు తీసుకున్నటువంటి పత్రాలు ఎక్కడున్నాయి, ఆ పత్రాలన్నీ జిరాక్స్ తీసి మాకు దాదాపు ఒక 6-7 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు డాటా మాకు ఇవ్వాలని అడుగుతున్నారు. నేను యాజ్ ఎ కమిషన్ మెంబర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, మనము ఒక డక్కా ఇవ్వాలంటే, ఒక ఫ్రూట్ఫుల్ ప్రోగ్రాము రేపటికి మీరు అందించాలంటే లిమిటెడ్గా మీరు 1 year 2 years అని ఒక టార్గెట్ పెట్టుకుంటే దాన్ని తీయకపోతే ఇప్పుడు మాకు కూడా మేము పిలిచి అడుగుతున్నాం. ఎందుకు మరి ఎవరు వచ్చారు అంటే, నేను వచ్చిన సార్ బాధ్యుని అక్కడ. మరి ఏమైంది, వారు అడిగిన సమాచారం ఏమైంది అని అంటే, సార్ నేను వచ్చి 3 నెలలు అవుతుంది అని వేసింది. 3 ఏళ్ల కింద 3 మారిపోయింది. అయినా అడుగుతున్నాం, 3 మారిపోయినా 4 మారిపోయినా 30 మంది మారిపోయినా ఆ రిజిస్టర్ అయితే ఆయన సంఖ్యలో పెట్టుకొని ఇంటికి పోలే కదా, అది ఇక్కడ ఉంది కదా. దానికి ఒక టేబుల్ ఉంటుంది, తిరగడం జరిగింది. అక్కడ మీటింగ్ మాత్రము దాదాపు ప్రతి జిల్లా మీటింగ్లో ఈ పిఐఓలు దగ్గర 500 నుంచి 600 మంది అటెండ్ కావడం జరిగింది. అక్కడ కూడా మేము కేసులు పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడే పెట్టుకుంటే ఇంకా దానికి ఏ విధమైనటువంటి వస్తాయి అని చెప్పి కూడా మేము తీసుకొని దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మనం ఎంత చైతన్యమై కార్యకర్తలుగా పనిచేస్తున్నామో అంతకంటే మొండిగా, అంతకంటే తప్పించుకునే విధానాలు వాళ్ళ దగ్గర పాలసీలు కూడా ఉన్నాయి. అంటే 8G ఒకటి అడ్డం పెట్టుకున్నాడు, తర్వాత ఇది ప్రైవేటు సమాచారం ఇవన్నీ లేదనుడు, ఇట్లా 2-3 పెట్టుకొని ఆపేసి, ఇంకొకటి ఈ సమాచారము మీకు తెలుపనైంది అంటే పక్కకు ఎక్కడ దొరుకుతుందని చెప్పకుండా, నువ్వు అడిగిన సమాచారం మా పరిధిలోకి రాదు, మా దగ్గర లేదు, ఈ సమాచారం మీకు తెలుపనైంది. ఏమి ఇచ్చినట్టు నేను ఇచ్చేసాను సార్. ఏమి ఇచ్చినావు చదువు అంటే, ఇది మా దగ్గర లేదు, ఈ సమాచారం ఇవ్వనైనది. అది జవాబు ఎట్లయితుంది? ఆయన అడిగింది ఎంత కసితోని, ఎంత ఉద్దేశంతోని, ఆయనకి ఎంతో ఉంది వేదన. సమాజాన్ని మార్చాలనో, లేక ఆ డిపార్ట్మెంట్ మార్చాలనో, అక్కడ నుండి అవకతవకలను 4గురికి చెప్పాలనో, రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఒక మంచి సమాజాన్ని చూడగలిగేవాడే ఆ ప్రశ్నలు అడుగుతాడు. తన పని జడగొట్టుకొని ఇంకో పని చేస్తుందంటే సమాజం హితం కోసం పనిచేస్తున్నాడు. నువ్వు అట్లా తీసుకోవాలని చెప్పి నువ్వు ఒక ట్యాగ్ రాస్తే కుదరదు. ఎంఆర్ఓ దగ్గరనా, ఆర్డీఓ దగ్గరనా, కలెక్టర్ దగ్గరనా రాయి. నువ్వు రాసి ఒక దిశ చెప్పి ఆ లెటర్ పంపితే ఆయన అక్కడ పోతే ఉన్నదా లేదా ఏంది అనేది మీరు చేయకపోతే మాత్రం ప్రమాదం. మేము కూడా ఆ మీటింగ్లో గట్టి ఏం చెప్పినామంటే, సెక్షన్ 20 మీరు బలంగా చదువుకోండి. ఆ సెక్షన్ 20 ఏదైతుందో అది మీరు పనులు చేయకపోతే మీ మెడ మీద కత్తి లాంటిదే. అది కమిషన్ ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటుంది. మీ మీద ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు. మీ డ్యూటీ బోనికి కూడా మేము ఆర్డర్స్ ఇచ్చి కూడా దాని మీద ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని అడగొచ్చు. అందుకని అక్కడ దాకా తెచ్చుకోకుండా అడిగిన సమాచారం ఇవ్వడంలో ఉన్నంత సంతృప్తి ఇంకొక దాంట్లో లేదు. అందుకని మీరు ఖచ్చితంగా ఇవ్వవలసిందే అనేటటువంటిది మరి మేమైతే చెప్పడం జరిగింది. ఇంకా 33 జిల్లాలు అంటే 3 అయిపోయినాయి, ఇంకా 30 జిల్లాలు తిరిగేది ఉంది. ఖచ్చితంగా నా మనవి మీ అందరికీ ఏంటంటే, టార్గెటెడ్ ఇన్ఫర్మేషన్ అడగండి. 10 ఏళ్ళ 20 ఏళ్ళ అంటే అయ్యేది కాదు, పోయేది కాదు. అదే ఎవరు వాడు ఇయ్యలేడు, మన తాత కూడా ఇయ్యలేడు. వాడు ఇచ్చేదేందో కనీసం మీరు పోయి మీరు మాట్లాడే క్రమంలో దయచేసి మీకు నేను ఇంటిస్తున్నా, మీరు ఎంతకాలం అవుతుంది సార్ ఈ సీట్లోకి వచ్చి ఒక మాట అడగండి. సార్ నేను 6 నెలలు అవుతుంది,
అప్పుడు మనం ఏమనుకోవాలి, 6 నెలలకి ఇంకొక 6 నెలలు ముందు రిజిస్టర్ ఉంటుంది కదా, చూసుకొని కనీసం 1 ఇయర్ ఇవ్వమనండి. 2 ఏళ్ళు అయింది, కనీసం 3 ఏళ్ళది అడగండి. 6 నెలలు అయింది, 1 ఇయర్ది అడగండి. 2 నెలలు అయింది, కనీసం ఒక 3 నెలలని అడగండి. ఇది నేను దయచేసి నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే, యాక్టివిస్టులుగా కంప్లైంట్లు ఇస్తున్నాము, సమాచారం రావట్లేదు అనేటటువంటి అపోహకు పోకుండా ఎక్కడో అక్కడ నీ టార్గెట్ నువ్వు రీచ్ కావాలి. ఎక్కడో అక్కడ నీ మనసులో ఉన్నటువంటి ఆందోళన లేదా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, దాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి కానీ, ప్రజల దృష్టికి కానీ, మీడియా దృష్టికి కానీ తీసుకెళ్లాలి. అక్కడ ఎవరైతే అధికారులు వాళ్ళు తప్పు చేస్తారో వాళ్ళను సమాజం ముందర దోషిగా నిలబట్టాలనేది నీ ఉద్దేశం, అంతే కదా. ప్రతి యాక్టివిస్ట్కి అదే. చాలా మంది మాకేం చెప్తారంటే ఆ షోలల్లో, సార్ ఆయన వస్తున్నాడు చూడు, ఓ సార్ ఆయన 20 కేసులు వేసింది సార్, ఇక ఆయనకి ఇదే పని సార్. అరే ఆయనకి ఇదే పని రా ఆయన, వాస్తవంగా ఆయన డ్యూటీ అది పెట్టుకున్నాడు, నీ డ్యూటీ ఏంది? నువ్వు చేసేది చేయకుండా ఆయన గురించి నాకు చెప్తే ఎట్లా? నువ్వేం చేస్తావు నువ్వు చెయ్యి అని చెప్పడం కూడా జరిగింది. అందుకని ఏది ఏమైనా మరి ఈ బ్యాక్లాగ్ ఉన్నటువంటి ఏవైతే కేసులు పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు వచ్చే ఛాలెంజ్గా వచ్చే కేసులను కూడా తీసుకొని మనం ముందుకెళ్దాం. ఇప్పుడు దీన్ని మరి ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ఫీల్ అయ్యి గ్యాప్ ఏదైతే, ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి ఆర్టీఐ చట్టం ద్వారానే ఈ కోకపేట భూములు ఇక్కడక్కడ ఇతరత్ర జరుగుతున్న వాటి అన్నింటినీ కూడా గత ప్రభుత్వం మీద వారు ఉద్యమాలు చేసి ఫైట్ చేసి దాని ద్వారా కూడా ఫలితాలు పొందిర్రు. ఆ అనుభవంతోనేమో ప్రభుత్వంలో ఇంకా కూడా కొంత ఎక్కడెక్కడన్నా దాగి ఉన్న అవినీతి ఉంటే దాన్ని బయట తీసుకురానికే ఇది అవసరం అని చెప్పి భావించుంటారు వారు పెద్దలు. అందుకనే మరి ఈ కమిషన్ కూడా అపాయింట్ చేసిండ్రు. దాంట్లో ఒకటికి నాకు ఈ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. మరి నేను కూడా ఇందాక మా గురువు గారు వెంకటరెడ్డి సార్ ఇక్కడే ఉన్నారు, ఆయన చేతిలో ఒక 10 సంవత్సరాలు పనిచేసిన, మరి శంకర్ లైవ్ మరి మానవ హక్కుల దాంట్లో 10 ఏళ్ళు పనిచేసిన వారి సాక్ష్యము. అందుకని ఈ అనుభవాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ముందు తీసుకొని పోదాము. నాకు ఈ అవకాశం దొరికినందుకు ముఖ్యంగా నేను చాలా సంతోషపడుతున్నా. నేను చాలా కింది నుంచి చదువుకుంటూ వచ్చినటువంటి వాడిని, అన్నీ తెలుసు నాకు. ఊర్లో లొల్లెట్లో తెలుసు, ఎక్కడ మొదలవుతుందో తెలుసు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసు, ఒక చరిత్ర ఏంది, దాని కథ ఏంది మొత్తం తెలిసిన వాడిని. కనుక ఈ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు, ప్రభుత్వం నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, మీతో కలిసి ఇలాంటి యాక్టివ్ కార్యకర్తలతో కలిసి సమాజం వేల లక్షల కోట్ల కళ్ళతో చెవులతో సమాజం వైపు మన వైపు చూస్తుందో వాళ్ళందరి కోసం పనిచేసే ఒక పెద్ద అవకాశము, ఒక మంచి భాగ్యం నాకు కలిగిందని చెప్పి నేను భావిస్తూ, మీతో నేను, మీలో నేను, మీ అడుగులో అడిగేస్తూ సమాజం మార్పులో భూపాలు ఉంటాడు, మీతో ఉంటాడని చెప్పి మీ అందరికీ కూడా నేను ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజటి మన చీఫ్ గెస్ట్ సార్ SC/ST కమిషన్ చైర్పర్సన్ వెంకటయ్య సార్ని మన అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమాచార హక్కు చట్టం గురించి ఈరోజు మన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మన దేశాల్ భూపాల్ గారు, RTI కమిషనర్ గారు, డాక్టర్ రజిత గారు, మహేష్ జాడా గారు, మిగతా అంతే కదా మీ పేరు, అష్రఫ్ గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి DVF శంకర్ గారు, ఇతర ముఖ్య మేధావులకందరికీ నా యొక్క జై భీములు, నమస్సుమాంజలు. మరి RTI చట్టం గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ చాలా తక్కువే ఉంటుంది. మరి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు ఒక అధికారంలో ఒక పార్టీ ఉంటే, ఒక బ్యూరోక్రసీ IAS ఆఫీసరు, IPI ఆఫీసర్ ఉంటే మరి వాళ్ళు సామాన్య పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరి ముఖ్యమైన నాయకులకు గుత్తాధిపత్యం చెలాయించేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులకే మరి సమాచారం ఇచ్చుకుంటూ మరి సమాచారాన్ని మొత్తము రహస్యంగా ఉంచుతూ మరి పేద ప్రజలకు ఎంతో అన్యాయం చేసేటువంటి అవకాశాలు కోకొల్లలు ఉన్నాయి. మరి సమాచార చట్టం వచ్చిన తర్వాత ఒక అధికారి ఒక ఆఫీస్ పైన బోర్డు పెట్టవలసి వస్తుంది బయట, ఇగో మీరు సమాచార హక్కు చట్టం ఇట్లా ఉన్నది, అప్లై అథారిటీ ఇగో పలానా ఆఫీసర్ ఉన్నాడు, ఆయన సెల్ నంబర్ ఇది, మీరు అప్లై చేయొచ్చు అని.
ఒక అధికారిని నువ్వు ఈ నిధులు ఏం చేసినావు, నీవేం కార్యక్రమాలు చేస్తున్నావు అని ఒక సామాన్య పౌరుడు కూడా పోయి సమాచార హక్కు చట్టం కింద ఒక అప్లికేషన్ ఇస్తే అధికారికి రాత్రి నిద్ర కూడా పట్టదు. అవినీతి చేసే అధికారికి నిజాయితీగా ఉంటే పర్వాలేదు. చాలా మంది అధికారులు మరి సమాచార చట్టం కింద మనం లెటర్ ఇచ్చినప్పుడు మరి వచ్చి కాలనీల బారానికి వచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మనం చూసినాం. మరి ఈ రకంగా మరి సమాజంలో మరి ఆర్టీఐ యాక్ట్ ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. దాన్ని మనం అందరం కూడా సమర్థంగా ఉపయోగించుకోవాలి. ప్రజలను చైతన్యపరిచిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన భూపాల్ గారు, దేశాల భూపాల్ గారు మరి కార్యక్రమాన్ని మనందరినీ కలిపి మరి ఇంకా కూడా దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలి, ఇంకా మీ మేధావుల సలహాలు ఏంటి, సమాజంలో ఇంకే విధంగా దీన్ని సమర్థవంతంగా ఎట్లు ఉపయోగించాలని చెప్పి ఈ యొక్క చర్చా వేదిక పెట్టి ప్రెస్ క్లబ్ లో పెట్టిన దాని కొరకు నేను మరి ధన్యవాదాలు తెలుపుతూ, దీనికి అందరం కూడా మరి సమాచార చట్టాన్ని విస్తృతంగా తెలియపరిచి మరి మన డిబిఎఫ్ శంకర్ అటువంటి దళిత సంఘాల నాయకులు కానీ ఇంకా వేదిక పైన పెద్దలు మీరు వచ్చినటువంటి మీరు కూడా చాలా మంది తెలియజేసి ఏ విధంగా దాన్ని హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మా జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి మన వివేక్ వెంకటస్వామి గారు వచ్చుడు చేయంగా ఆలస్యమైనందుకు మీరందరూ మన్నించాలని కోరుకుంటూ, ఇంకా ముందుకు పోయి మా వంతు సహకారం ఏమైనా కావాలంటే కూడా మరి మన భూపాల్ గారికి, మన దేశాల భూపాల్ గారికి కూడా మేము సహకారం అందిస్తాం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా జరగాలి, మరి ప్రజలను చైతన్యపరచాలి, ఈ సమాజంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ కలిసి అదృష్ట భాగ్యం వెళ్ళినందుకు మరొకసారి నేను ధన్యంగా భావిస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది యాక్చువల్ వచ్చేసి జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ అని సార్ మహేష్ సార్ ఎస్టాబ్లిష్ చేశారు. సార్ వచ్చేసి యుఎస్ లో ఉంటారు, తన ఫిజిషియన్. సో మళ్ళీ ఇక్కడ మాతృభూమి మీద ప్రేమతోని మనందరికీ కూడా అంతే, ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్న అందరికి కూడా న్యాయము ప్లస్ అన్ని కూడా అందాలి అనే ఉద్దేశం లోపల తను స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ సార్. ఇప్పుడు సార్ అందరిని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాను. మహేష్ సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అసలు నేను పిలవంగానే చాలా మంది రెస్పాండ్ అయ్యి వచ్చిండ్రు. నేను ఎవరెవరు కాల్ చేసినో ఆల్మోస్ట్ 90% వచ్చిండ్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే యాక్చువల్లీ ఈ ఆర్టీఐ పిల్ పైన విజిల్ బ్లోవర్స్ చాలా మంది ఎన్నో హర్డల్స్ ఫేస్ చేసిండ్రు. ఇప్పుడు మన అష్రఫ్ గారు కూడా 2 సార్లు సస్పెండ్ అయినరు. ఆయన టీచర్ అయ్యి 2 సార్లు సస్పెండ్ అయ్యి ఎన్నో ఇంకా ఆటంకులు ఎదుర్కొని మళ్ళీ బయటకు వచ్చిండ్రు. సో దీంట్లో ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది కోల్పోయింది. ఈవెన్ టుడే లైక్ రీసెంట్ గా మనం భూపాలపల్లిలో ఒక ఇన్సిడెంట్ చూసినాము, అదొక విజిల్ బ్లోవర్ కేసే. సో అది ఎటు పోతుంది ఏం పోతుంది ఎవరికి తెలియదు. కనుక వాళ్ళకు నేను ఒక అందరం కలిసి నిలబడి ఒక 30 seconds కనీసం ఒక అర నిమిషం మనం సంతాపం పాటిద్దాం వాళ్ళందరి కోసం. కెన్ యూ ఆల్ ప్లీజ్ స్టాండ్ అప్, ఒక 30 seconds మౌనం. వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. యా, సో యాక్చువల్లీ ఇవాళ ఇది మనం జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్, జన్ పేరులోనే ఉంది, జనాల కోసం చేస్తున్నామని. దీంట్లో అసలు ఇది పెట్టడానికి రీజన్ ఏంటి, దీంట్లో అసలు దాని మోటివ్ ఏంటి అంటే ఎన్నో ఉన్నాయి యాక్చువల్లీ, కానీ 3-4 రీజన్స్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్. మనం ఇప్పటిదాకా జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ అనేది ఎన్నో జాగాలలో ఏడీఆర్ లాగుంది, ఎన్నో జాగాలలో ఏదో ఒక పేరుతో ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ రన్ బై ఇండివిజువల్స్, అంటే ఇండివిజువల్సే చేస్తా ఉన్నారు. సో దీన్ని అవేర్నెస్ పెంచాలి అంటే ఒక ఆర్గనైజేషన్ త్రూ ఇది పాసిబుల్ అవుతుంది. ఇది ఆర్గనైజేషన్ లాగా చేస్తే దీనికి చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. మనం దీన్ని బయాస్ తగ్గించవచ్చు. ఇప్పుడు చాలా మంది ఆర్టీఐలు వేస్తారు బెదిరింపుల కోసమో, అదో ఇదో ఒకళ్ళు వెనక్కి తగ్గడం, ముందరకు తగ్గడం, లా బిల్డ్ చేసుకోవడం, ఇట్లాంటి అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఇన్ అన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ నాట్ మచ్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు పేరు వస్తే బ్యాడ్ గా నేమ్ వచ్చేది ఆర్గనైజేషన్ కి, 2 రోజులకే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ పెద్దగా కనిపిస్తుంది కాబట్టి. లేకుంటే ఎవరైనా దీన్ని అబ్యూస్ చేస్తే కూడా మనం ఈజీగా వాళ్ళని కట్ డౌన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాసెస్ అండ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి మనం తీసేయచ్చు. అట్లాగా జరుగుతుంది. ఇది ఒక అవేర్నెస్ తో పాటు, ఇది ఒక బయాస్ తో పాటు మనం ఏంటంటే యాక్టివిస్టులను హెల్ప్ చేయడానికి, అసిస్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అంటుంటే, లెట్ us assume లైక్ నాకు కూడా ఆర్టీఐ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పటిదాకా నేను ఒక్కటి కూడా ఫైల్ చేయలేదు. పిల్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, లైక్ ఒక్కటి కూడా ఫైల్ చేయలేదు. దో లైక్ పిల్ హాస్ స్టార్టెడ్ ఇన్ 1980s,
1980s అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 45 సంవత్సరాలు అయినట్టు. మరి 45 సంవత్సరాల్లో ఐ వాంట్ టు ఆస్క్ హౌ మెనీ పీపుల్ ఎవరన్నా పిల్ వేసిన వాళ్ళు ఉన్నారా? చేయొద్దండి. వెంకటరెడ్డి సార్, సెల్యూట్ సార్. ఆయన ఒక్కరిని ఎక్స్పెక్ట్ చేసినాను సార్, నేను మిమ్మల్ని ఒక్కరిని ఎక్స్పెక్ట్ చేసినాను. ఎందుకంటే సార్ మీ పేరు సార్? ఓకే, మీరు చేయొద్దు అనుకున్నా, సారీ. యా, సో వెంకటరెడ్డి సార్ చేస్తారు. ఎందుకంటే ఆ ఎంవీఎఫ్ ఫౌండేషన్ అట్లాంటిది. ఎంతో మంది పిల్లలకు ఇక్కడ డయాస్ మీద సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లైక్ భూపాల్ సరే ఉన్నారు, ఇంకెవరో కాదు. సో ఆయన కూడా ఆయన శిష్యుడని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అక్కడ సైంటిస్ట్, ఆయన పక్కన సైంటిస్ట్ కూర్చున్నాడు, రైట్? సో పండరీనాథ్. సో నేనేం చెప్తున్నాను అంటే అట్లాంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చిండ్రు కనుక వాళ్ళు ఫైల్ చేస్తారు. కానీ అట్లాంటి వాళ్ళం మనం ఎంతో మంది చదువుకున్న వాళ్ళం ఉన్నాం, మన జీవితంలో ఎంతో డబ్బులు సంపాదించడం, ఎంతో అవేర్నెస్ కూడా ఉంది మనకు. కానీ ఒక పిల్లు వేయడానికి అయ్యే ఖర్చు మహా అయితే 50,000 పెట్టి ఎంతమంది వేసిండ్రు అంటే ఒకళ్ళు నయానికో భయానికో ఏదో ఒక విధంగా వేయరు. కానీ మన ఆర్గనైజేషన్ ఇది చేయడానికే ముందుకు వస్తుంది. ఒక ఆర్టీఐ వేయడానికి ఎంత అవుతుంది? హార్డ్లీ 10 రూపీస్, ఇట్స్ ఓన్లీ జస్ట్ 10 రూపీస్. లైక్ అది ఎక్కువ డబ్బులే కాదు, ఎవరైనా వేయొచ్చు. దాని మీద ఇన్ఫర్మేషన్ మీకు ఏం తెలియకపోయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆర్టీఐ అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది రాదు, ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆయనే ఫిల్ చేయాలి. అంత ఉంది చట్టంలో. కానీ ఎంత యూజ్ చేసుకుంటున్నాం మనం అంటే వెరీ నామినల్. అసలు యాక్చువల్లీ లైక్ అష్రఫ్ గారు, ఇఫ్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ లైక్ 1000 మందిలో ఎంతమంది పిల్స్ ఫైల్ చేశారు సార్? భూపాల్ సార్ ఎంతమంది ఫైల్ చేశారు సార్? ఒక 1000 మందిలో ఆర్టీఐలు కానీ ఎవరైనా చేయరు. చూడండి, అంటే నేనేం చెప్తున్నాను అంటే మన ఇన్ఫర్మేషన్ లో ఎక్కడో ఉన్నాం. అందుకని పిచ్చి పిచ్చి న్యూస్ అంతా బయటకు వస్తుంటది. అసలు నేను ఒక యూట్యూబర్ని, నేను అంటే ఆమె డాక్టర్ బేసికలీ, కానీ నేను యూట్యూబ్ మొదలు పెట్టినాను. ఎందుకంటే పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. అసలు ఇన్ఫర్మేషన్ చాలా మట్టుకు బయటికి రావట్లేదు. నేను కూడా మొత్తం చెప్పట్లేదు, అది కూడా చెప్తున్నాను. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఇందులో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ విచ్ ఇస్ జన్, వి విల్ ఫైల్ ఆర్టీఐస్. మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డజంట్ మ్యాటర్, అది ఇండివిజువలా, అది ఒక ఆర్గనైజేషనా, అది ఒక పొలిటికల్ పార్టీయా, మీరు లాయరా, మీరు ఏమన్నా కానివ్వండి, మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ వీఆర్ ట్రైంగ్ టు సోర్స్ దాట్ వన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ ఇప్పుడు భూపాల్ గారు చెప్పినట్టు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ పీపుల్. మన సిస్టమ్ హెల్ప్ చేయకపోతే మనం ఎంత చేసినా అది బ్యాక్ బెంచ్ అవుతుంది. సిస్టమ్ when system wants to say that we are trying to cooperate, that is what it is. దేశాన్ని ముందుకు తీసుకుపోయేది ఏంటి అంటే సంస్థలను ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రజలు కూడా ముందుకు వెళ్ళాలి. ప్రజలు ముందుకు వెళ్తే సంస్థలు పనిచేస్తే దేశం ముందుకు వెళ్తుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. అట్లాగే లైక్ ఇప్పుడు సార్ చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ల్యాండ్స్ పైన చాలా ఫైట్ చేసిండ్రు. లాస్ట్ గవర్నమెంట్ పైన చాలా ఫైల్ చేసిండ్రు. అందుకనే ధరణి నుంచి భూమాతకు తీసుకొచ్చిండ్రు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంకా కూడా అసలు దాని అవసరం చాలా ఉంది. ఇవాళ మనం కనుక చూస్తే ముంబైలో మన న్యూస్ పేపర్ చూస్తున్నాను, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక సామాన్యుడు 30% ఆఫ్ దేర్ పే చెక్ తీసుకుంటే కూడా 100 years కావాలి. మరి 100 years ఎట్లా ఏ మనిషి బతుతాడు, ఏ మనిషి బిల్ పే చేస్తాడు? అది మనం హైదరాబాద్ లో చూసుకుంటే కూడా అది ఒక 30, ఇదేంటి నేను చెప్తుంది, టాప్ 5% ఆఫ్ ది పీపుల్ కెనాట్ అఫోర్డ్ ఏ హోమ్ ఈవెన్ ఇన్ హైదరాబాద్. ఇమాజిన్ దాట్. అది ఎంత కష్టమైన పని తెలుసా? అసలు ఒక పక్షికి ఉంటుంది ఇల్లు, ఒక కుక్కకు నక్కకు ఉంటుంది ఇల్లు, మరి మనిషి సంగతి ఏంది? సో అంటే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని, అట్లాగే ఇంకా మన స్కూల్స్ కనుక చూస్తే ఒక టాయిలెట్స్ ఉండవు, ఒక ఏమీ ఉండదు. ఇప్పుడు నేను నా పిల్లల స్కూల్కి వెళ్తూ ఉంటాను, లైక్ ఐ యూస్ టు డ్రాప్ సమ్ టైమ్స్, లైక్ ఇవాళ రేపు నేను వెళ్ళట్లేదు, పిల్లల వైఫ్ డ్రాప్ చేస్తుంది అనుకోండి. సో నేను వెళ్తుంటే స్కూల్స్ లో ఎంత బాగుంటాయి అంటే అవి గ్రాస్ కటింగ్ కాంచెలు చూడొచ్చు, ఎంత గ్రీనరీగా లష్ గ్రీనరీగా కనిపిస్తుంటది, బ్రిక్స్ గిక్స్ అంతా ఒక పద్ధతిగా కనిపిస్తూ ఉంటది. వాళ్ళ టాయిలెట్స్ కూడా చాలా బాగుంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతో బాగుంటది. అదే ఇప్పుడు మన మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం కదా, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయో మీకు తెలుసు ఇక్కడ. ఇక అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే పేదల వాళ్ళు స్లమ్స్ లో ఉండే వాళ్ళ స్కూల్స్ ఎక్కడున్నాయి? కొన్ని చోట్ల కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు వచ్చినాయి, కొన్ని దగ్గరలలో ఇల్లు కబ్జాలు చేసినారు, కొన్ని దగ్గరలలో ఫంక్షన్ హాల్లు పెట్టుకున్నారు. అవన్నీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళిపోయినాయి, స్కూల్స్ లేవు. అంటే పేదవాళ్ళని ఏం చేసినాం మనం ఇక్కడ? సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇవ్వడానికే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. శంకరన్న లాంటి వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగినారు, మాకు అవేర్నెస్ కావాలి. ఎస్, వీఆర్ డూయింగ్ దట్ శంకరన్న, వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ లైక్ ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసినాం. ఇంకా తొందరలోనే అవేర్నెస్ క్యాంప్స్ కోసం ఆన్లైన్ లో కూడా మేము చేస్తాము. ఇంకా అవి ఫైల్ చేయడం ఎలాగో కూడా చెప్తాము. అవసరమైతే మేము అన్ని రకాల హెల్ప్స్ చేస్తాం. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్ మేమే మొత్తం బిల్స్ కూడా పే చేసుకునే ప్రయత్నాలు చేస్తాం. అందరికీ సాధ్యపడకపోవచ్చు, అన్ని కేసులకు సాధ్యపడకపోవచ్చు, కానీ వేర్ వి ఫీల్ లైక్ దెర్ ఇస్ అ నీడ్, డెఫినెట్లీ విల్ కమ్ ఫార్వర్డ్. దీనికోసం ఫండింగ్ కూడా ఉంది, దీనికోసం ఫండింగ్ కూడా సెపరేట్ గా పెట్టుకున్నాము. అండ్ దట్ విల్ వర్క్అవుట్ ఫర్ ష్యూర్. అట్లాగే మీ అందరి వంటి వాళ్ళు సహకరిస్తే ఇంకా ముందుకెళ్తుంది అది.
లైక్ యూనో నేను ఇది అసలు ఐ కాంట్రిబ్యూట్ లైక్ యూనో ఇది సక్సెస్ అనుకోవచ్చో ఇంకా స్లో అనుకోవచ్చో మోడరేట్ అనుకోవచ్చో నాకు తెలియదు, కానీ ఈ దీంట్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది నాకు. సో నేను ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అందరి కాంట్రిబ్యూషన్ ఉంది, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దేర్ ఎఫర్ట్స్ అండ్ లైక్ యూనో నా టీంలో కరెక్ట్గా చెప్పాలంటే సురేష్ అండ్ నరేందర్ లైక్ యూనో దే ఆర్ మై రైట్ అండ్ లెఫ్ట్ ఆర్మ్స్. లైక్ యూనో వాళ్ళు ప్రతిదానికి కూడా నాకు మీరు గైస్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్, కమ్ ఆన్ స్టాండ్ అప్, లైక్ యూనో కమ్ ఓవర్ హియర్ ప్లీజ్, కమ్ ఓవర్ హియర్. యా, సో వాళ్ళు నా రైట్ అండ్ లెఫ్ట్ ఆర్మ్. నేను ఏ టైం ఫోన్ చేసినా, ఏ మూమెంట్ ఫోన్ చేసినా, ఇగో ఇప్పుడు చాయ్ తీసుకురమ్మంటే చాయ్ తీసుకొస్తారు. హీ వర్క్స్ ఫర్ యాపిల్, లైక్ యూనో హీఈస్ అన్ యాపిల్ డెవలపర్ అండ్ హీఈస్ ఎ గూగుల్ డెవలపర్. లైక్ యూనో దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ ప్రొఫెషన్. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ లైక్ యూనో ఎన్ని పనులు చేస్తూ ఉంటారంటే, ఎక్కడైనా సొసైటీ కోసం పని చేద్దాము అని అనుకుంటే డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు, డే అండ్ నైట్ వస్తూ ఉంటారు. ఐ బో మై రెస్పెక్ట్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. యా, సో దీనికోసం ఏం చేసినామంటే ఇప్పుడు అడిగినారు ఎవరో చెప్పండి, సంబడి సైడ్ ఆ ఇన్ఫర్మేషన్ భూపాల్ సార్ ఐ డోంట్ రిమెంబర్ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోతుంది ఎక్కడ ఉంది అని. సారీ మన ప్రొఫెసర్ వెంకటదాస్ చెప్పిండ్రు. వెంకటదాస్ గారు అడిగినారు మరి ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోతుంది ఎక్కడ ఉంటుంది అని అడిగితే, ఓకే శ్రీకాంత్ సార్ రండి సార్, దట్స్ ఓకే సార్, ప్లీజ్ సార్ కమ్ అవర్. యా, సో అయితే నేను ఏం చెప్తున్నాను అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోతుంది ఎక్కడ వస్తుంది అని అంటే, ఎంతమంది అన్నా ఆర్టీఐ యాక్టివిస్టులు రండి, మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాం, మీరు దాన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అందరు కూడా షేర్ చేసుకోవచ్చు. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, లెట్స్ సే అష్రఫ్ గారు మన లైఫ్ టైంలో మనం బతికేది 3650 days ఎట్ ద మోస్ట్, లైక్ యూనో అది ఎందుకు ఆ మాట 36,500 days అట్లా బతుకుతాం అనుకోండి 100 ఏళ్ళు. ఆయన ఇప్పటికే అంతకంటే ఎక్కువ చేసేసిండు, 40,000 వేసేసిండు. మనం బతికేది 36,000 మహా అయితే ఆయన 40,000 చేసిండు. సో ఈజ్ మోర్ దాన్ 100 years ఆఫ్ లైక్ యూనో వర్క్ విచ్ హాస్ బీన్ డన్ బై హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అష్రఫ్ గారు. అయితే ఇప్పుడు ఆయన కోసం ఒక చాప్టర్, ఒక సెపరేట్ గా ఒక పేజ్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు విజయ్ గారు ఉంటారు, అట్లాగే ఇంకో సార్ ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన ఎన్నో పిల్స్ ఫైట్ చేస్తుంటారు. ఈజ్ ఎ వెరీ లైక్ అప్రిషియేట్ చేయాలి అట్లాంటి వ్యక్తుల్ని. ఎందుకంటే ఆయన చెప్తాడు మీరు ఫైట్ చేయండి, నేను బేర్ మినిమల్లో మీకు ఖర్చులు నేను చేసేస్తాను అని చెప్పి. ఈజ్ ఎ బిగ్ లాయర్, లైక్ యూనో హిస్ ప్రాక్టీస్ ఈస్ గుడ్. అట్లాంటప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇట్లా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఈ సపోర్ట్ ఇంకా ఎక్కువ బలంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది ఆన్లైన్లోనే ఉంటుంది. మేము ఏం తీసుకున్నా అది మా వెబ్సైట్లో ఉంటుంది, justiceaccessnetwork.com వెబ్సైట్లో మీరు వచ్చి చూడవచ్చు. ఏ రోజు ఏమైతున్నాయో కూడా మీకు ఆ ఇండెక్స్ పేజ్ ఉంటుంది, దాంట్లో డేటా, దానికి లింక్ అన్ని కూడా మేము యాజ్ వి గో అలాంగ్ వి విల్ ప్రొవైడ్ ఆల్ దాట్, రైట్. సో దాంతో పాటు ఇంకా నేను ఎక్కువ చెప్పడానికి ఇప్పటికే ఎక్కువ టైం తీసుకున్నాను. బిఫోర్ దాట్ లైక్ యూనో ఐ వుడ్ లైక్ టు షో యూ ఆల్ దట్ వీఆర్ లాంచింగ్ ద వెబ్సైట్ టుడే గైజ్, లైక్ యూనో ప్లీజ్ కమ్ ఓవర్.